హాయ్! మీలో ఎంతమంది 'కల్కి' మూవీ చూసారు? ఆ 'కల్కి' కాదండి. ఈ 'కల్కి' సినిమా రిలీజ్‌కి ముందు కూడా చాలామంది ఆ మూవీ అనుకోని ఈ మూవీకి టికెట్ బుక్ చేసుకున్నారంట. ఆ మూవీ కూడా పర్లేదనుకోండి. ఓకే. ఇంతకీ విషయం ఏంటంటే ఈ 'కల్కి' మూవీ ఏ జోనరో మీకు తెలుసా? తెలీదా? రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. నేను రీసెంట్‌గానే తెలుసుకున్నాను. మైథాలజీ సై-ఫై అని పిలుస్తున్నారు. సార్ ఏంటి సార్ అది? సో వాట్ ఈజ్ మైథాలజీ సై-ఫై? మనకు కానీ వేరే దేశాల్లో కానీ వాళ్ళ పురాణాల గురించి చెప్పేవాటిని మైథాలజీ అని అంటారు. మన ఇండియా వరకు అయితే మహాభారతం, రామాయణం వీటిలోని కథలని మైథాలజీ అంటారు. సైఫై అంటే ఫ్యూచర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉండబోతుంది, ఎలా ఉండవచ్చో ఊహించి చెప్పే కథలని సైఫై అంటారు. ఎగ్జాంపుల్కి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్, అవతార్, సో అండ్ సో ఈ రెండింటిని కలిపి మైథాలజీ సైఫై అంటున్నారు. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ mythology and sci-fi stories, and I was like, we come from a country that is already so rich. ఈ జోనర్లో ఇదే మొదటి సినిమా అంటున్నారు, కానీ అది నిజం కాదు. అది మీకు తెలుసా? ఈ మూవీ రావడానికంటే ముందే 30 years బ్యాక్ మన తెలుగులో ఇంకో మైథాలజీ సైఫై వచ్చిందని నేను చెప్తే మీరు నమ్ముతారా? నువ్వు 99% అబద్ధం చెప్తావని నాకు 101% తెలుసు. ఈయనెవరో మీకు తెలుసా? మేబీ ఈ 5G బ్యాచ్కి తెలియకపోవచ్చు, కానీ 90s కిడ్స్కి ఈయన బాగానే పరిచయం. ఎందుకంటే అప్పట్లోనే మాయలోడు, యమలీల, శుభలగ్నం ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించిన ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఆయన దర్శకత్వం వహించిన మరో చిత్రం ఘటోత్కచుడు. 1995లో వచ్చిన ఈ చిత్రం ఇదే నాకు తెలిసినంత వరకు తెలుగులో మొదటి మైథాలజీ సైఫై. మేబీ ఇండియాలోనే ఫస్ట్ టైం అవ్వచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వేరే ఏమన్నా ఉండుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మైథాలజీ సైఫై అంటే ఏంటో తెలుసుకుంటే చాలు అనుకుంటే ఇక్కడతో ఆపేసి మీ పనులు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ మూవీ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ మూవీలో కూడా సేమ్ మన నాగిమామ కల్కిలో లాగే కురుక్షేత్రంలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన యంగ్ రెబల్ స్టార్ ప్లే చేసిన కర్ణుడి క్యారెక్టర్ అక్కడ యాంగ్రీ యంగ్ మ్యాన్. అవునండి, ఆ కల్కిలో హీరో గారే రాజశేఖర్ గారు చేశారు. అండ్ మన కొండన్న చేసిన అర్జున్. ఏం మాట్లాడుతున్నావురా? ఎవడాడు? ఈ అర్జునుడి క్యారెక్టర్ అశ్వత్థామ తలరాతలు రాసే బ్రహ్మ చేసిన కాండివం ఇదే. అప్పట్లో శ్రీకాంత్ గారు చేశారు. ఈ మూవీకి మూల కథను అందించింది ఈ సినిమా ప్రొడ్యూసర్ కె అచ్చిరెడ్డి గారు. మీరు ఎమ్మెల్యేలో చూసే ఉంటారు కదా, అందులో తోటరాముడు విలన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, తనిఖీల బన్నీ గారు చేశారు. ఆ మూవీలో క్లైమాక్స్లో సత్యనారాయణ గారు గదతో కొడితే అతను ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. ఆ క్యారెక్టర్ ఇందులో మళ్ళీ గెస్ట్ అపీరెన్స్ వస్తుంది. ఆకాశంలో తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న ఘటోత్కచుడు తనని కిందకి తీసుకొస్తాడు. సేమ్ క్యారెక్టర్, తోటరాముడు క్యారెక్టర్ని. ఇప్పుడు మనం ఎంసీయూలో చూస్తున్నట్టు మల్టీవర్స్ లాగా, మాకు అప్పుడు మల్టీవర్స్లు తెలియదు, ఏమీ తెలియదు. బట్ అప్పటికి మన తెలుగు డైరెక్టర్ ఆ స్టంట్ చేశారు. తెలుగులో ఫస్ట్ టైం మన ఆర్జీవి గారు ఆయన ప్రొడ్యూస్ చేసిన మనీలో గాయం క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మనీలో అంతంలో విలన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, గెస్ట్ అపీరెన్స్ మల్టీవర్స్ లాగా. సో ఇది సెకండ్ అటెంప్ట్ తెలుగులో. ఈ మూవీ నేను చూసేటప్పుడు ఒక క్యారెక్టర్ని చూసి సర్ప్రైజ్తో షాక్ అయ్యా. ఎస్, అదే సుబ్రావ్ ది రోబో. అప్పటి వరకు రోబోట్ అంటే ఈటీవీలో వచ్చే కార్టూన్స్లో చూడడం తప్ప బిగ్ స్క్రీన్ మీద, అది తెలుగులో ఫస్ట్ టైం. అండ్ ఐ లవ్ దట్ క్యారెక్టర్, ఐ లవ్ దట్ రోబో. ఇక రోబో చిట్టి సారీ సుబ్రావ్ ఈ మూవీలో హీరోయిన్ అయిన సనాని రోజా గారిని లవ్ చేస్తుంది. రోజా గారేమో సైంటిస్ట్ కమెడియన్ అలీ గారిని లవ్ చేస్తుంది. ఇది ఎక్కడో విన్నట్టు చూసినట్టు మీకు అనిపిస్తుందా? ఎస్, ఈ మూవీ 1995లోనే వచ్చింది. అంటే వే బిఫోర్ శంకర్ రోబో లవ్ స్టోరీ ఈ మూవీ నుండి కాపీ.
అదే ఇన్స్పైర్డ్ అయ్యాడేమో అని నా నమ్మకం. మీరేమంటారు? ఇదే కాదు, 2002లో వచ్చిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ ఉపేంద్ర గారు కూడా హాలీవుడ్ అనే సినిమా తీశారు. దాంట్లో కూడా రోబోకి హ్యూమన్కి లవ్ స్టోరీ ఉంటుంది. అంటే మీకు అనిపించవచ్చు ఈ మూవీ కూడా కాపీ కదా అని. ఈ మూవీస్ అన్నీ కూడా 1984లో వచ్చిన టర్మినేటర్ అండ్ 1987లో వచ్చిన రోబోకాప్, ఈ మూవీస్ నుంచి కాపీ బాగా హెవీగా ఇన్స్పైర్ అయినాయి. ఎందుకంటే టర్మినేటర్లో లవ్ స్టోరీ ఉండదు, రోబో హ్యూమన్ని చంపాలని చూస్తుంది కానీ లవ్ చేయదు. రోబోకాప్లో హీజ్ అ సైబాగ్, అంటే తల వరకు మనిషి, బాడీ అంతా రోబో. సో ఈ రెండు కాపీ కాదు, బట్ హెవీలీ ఇన్స్పైర్డ్. సో ఇన్స్పైర్ అయినా కానీ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా బాగా దాన్ని మార్చుకున్నారు. ఎలా అంటే జస్ట్ ఇమాజిన్, ఒక పక్క మన మైథాలజీ నుంచి ఘటోత్కచుడు, ఫ్యూచర్ నుంచి వచ్చినట్లుగా ఉండే రోబో, దే బోత్ షేర్ ద సేమ్ స్క్రీన్. అప్పట్లో ఆలోచన మనకి ఎంతమందికి వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మనం కల్కి మూవీ చూసి కానీ ఎంసీయూ మూవీ చూసి కానీ ఎంత ఎగ్జైట్ అవుతున్నాము. అది 1995లోనే మన తెలుగు డైరెక్టర్ అచీవ్ చేశాడంటే హిస్ విజన్ బియాండ్ దట్ టైం. మీరేమంటారు? ఈ మూవీ గురించి నేను చెప్పకముందే ఎంతమందికి తెలుసో కమెంట్స్లో చెప్పండి. నేను చెప్పాక ఎంతమంది తెలుసుకున్నారో కూడా చెప్పండి. వీడియో నచ్చినట్టయితే